హలో అండి, మీ ఫోన్కి వచ్చే టెక్స్ట్ మెసేజెస్ రియల్ ఏంటో, స్కామ్ మెసేజెస్ ఏంటో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? ఇవి తెలుసుకోవడం వల్ల మీరు స్కామ్స్, ఫ్రాడ్ అయ్యే ఛాన్సెస్ నుండి బయటపడవచ్చు. మీ ఫోన్లో టెక్స్ట్ మెసేజ్ ఎండింగ్లో ఈ లెటర్స్ PGST అని ఉంటాయి. అవేంటో మీకు తెలుసా? P అంటే ప్రమోషనల్ వీడియోస్, లోన్ తీసుకోండి, ఫ్లాట్స్ సేల్కి ఉన్నాయి, కార్ కొనండి, బైక్ తీసుకోండి అని ఆఫర్స్ ఇస్తూ ఉంటారు కదా, లైక్ మార్కెటింగ్కి సంబంధించి వస్తాయి. అంటే గవర్నమెంట్కి రిలేటెడ్ మెసేజెస్ లైక్ గవర్నమెంట్ అలాట్స్, గవర్నమెంట్ స్కీమ్స్ అలా వస్తాయి. ఎస్ అంటే సర్వీస్ మెసేజెస్, జియో, ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఏజియో ఇలా ఏవున్నా వాటి నుండి వచ్చేవి. నెక్స్ట్ లాస్ట్ T అంటే ట్రాన్సాక్షన్స్ లైక్ బ్యాంక్ ఓటీపీస్, బ్యాంక్కి సంబంధించి అప్డేట్స్, బుకింగ్ రిలేటెడ్. లైక్ ఎగ్జాంపుల్గా చెప్తా, మనం జియో మార్ట్లో ఆర్డర్ పెడతాం, వచ్చాక బుకింగ్ కన్ఫర్మ్ అయ్యింది ఓటీపీ అని అడుగుతారు కదా ప్రోడక్ట్ ఇచ్చేటప్పుడు, అలా జియో మార్ట్ T అని అలా వస్తుంది. ఇంకా బ్యాంక్ రిలేటెడ్ హెచ్చరించే మెసేజెస్ లైక్ HDFC BKS అని, లేదంటే యాక్సిస్ T అని వస్తాయి. ఆఫర్స్ రిలేటెడ్ అయితే VM ఎయిర్టెల్ P అని వస్తాయి. ఒకసారి చూసుకోండి. ఇవి కాకుండా ఏది వచ్చినా అది ఫ్రాడ్ మెసేజ్ అన్నట్టే. ఎగ్జాంపుల్గా పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడగాలనుకొని ఊరికే ఫోన్ నెంబర్, అది కూడా తెలియని నెంబర్ లాగా ఉంటుంది అండ్ గుర్తు తెలియని పేరుతో ఉంటుంది. అలాంటివి అస్సలు క్లిక్ చేయకండి. నేను ఈ విషయం చెప్పిన తర్వాత ఎంతమంది ఇన్బాక్స్కి వెళ్ళి చెక్ చేశారో కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ వీడియో ఏమాత్రం ఇన్ఫర్మేటివ్గా అనిపించినా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. థ్యాంక్ యూ.